శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో తొలి ఏకాదశి రోజు అంటే ఏమిటి ఈ వీడియోలో చూద్దామండి. వీడియోకి వెళ్ళిపోదాము. తొలి ఏకాదశి అనగా ఆషాఢమాసము శుక్లపక్షము ఏకాదశిని సూచిస్తుంది. ఇది సంవత్సరంలోనే 24 ఏకాదశులలో మొదటి ఏకాదశిగా పరిగణించబడుతుంది. దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశి దేవత కథ పద్మపురాణము పూర్తి కథ సారాంశము. ప్రాచీన కాలంలో బురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మవరము పొంది అమరుడై దేవతలందరినీ భయపెట్టి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలు విష్ణువులను శరణు కోరారు. విష్ణువు మురాసురునితో యుద్ధము చేశాడు. యుద్ధము చాలా కాలం కొనసాగింది. విష్ణువు అలసిపోయి క్షీరసాగరములో కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి శయనించాడు. అప్పుడు మురాసురుడు విష్ణు చంపటానికి అవకాశం చూసి సమీపించాడు. ఆ సమయంలో విష్ణువు శరీరము నుంచి ప్రత్యేకంగా 11వ ఇంద్రియము నుంచి ఒక అపరూపమైన కన్య ఉద్భవించింది. ఆమె అత్యంత సుందరి శక్తివంతురాలు. ఆ కన్య మురాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. దేవతలందరూ సంతోషించారు. నిద్ర లేచిన విష్ణువు ఈ దృశ్యము చూసి చాలా సంతోషించాడు. ఆ కన్యకు ఆశీర్వదించి ఏకాదశి అని పేరు పెట్టాడు. ఆమెను ఆదేశించాడు. ఎవరైతే ఈరోజు ఉపవాసము చేసి 11 ఇంద్రియాలను నియంత్రించి నన్ను భుజిస్తారో వారి సమస్త పాపాలు నాశనమై వారి వైకుంఠము చేరుకుంటారు. అందుకే ఏకాదశి రోజు ఉపవాసము చేయడము అత్యంత పుణ్యకరమైనది. ఏకాదశి ఉపవాసం మహిమ. అందుకే ఏకాదశి రోజు ఉపవాసము చేసి ఇంద్రియాలను నియంత్రించి శ్రీ మహావిష్ణువున అనే భక్తి శ్రద్ధలతో పూజించడము అత్యంత పుణ్యకరమైనది అని ఆధ్యాత్మిక సాంప్రదాయంలో విశ్వసిస్తారు. ఈ వీడియో మరి ఏకాదశి గురించి చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.